అల్లూరు జిల్లా చింతపల్లి మండలం చౌడేపల్లి పంచాయతీ చిన్నకొత్తూరులో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అంగన్వాడికి సరైన బిల్డింగ్ లేకపోవడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. అంగన్వాడికి వచ్చిన బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు నిలువ నీడలే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. కొత్త అంగన్వాడీ భవనానికి కొలతలు తీసుకుని వెళ్లిపోయారు, కానీ ఇంతవరకు బిల్డింగ్ మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త అంగన్వాడీ బిల్డింగ్ మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా గ్రామం చిన్నకొత్తూరు గ్రామం అండి. మాది చౌడపల్లి పంచాయతీ, చింతపల్లి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. మాకు ఎన్నో సంవత్సరాలుగా అంగన్వాడీ యొక్క భవనము లేక చాలా ఇబ్బందులు అవుతున్నామండి. మా గ్రామస్తుల్లో పిల్లలు కానీ, పిల్లల్ని చదివించే టీచర్స్ కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. సామాన్లు దించాలన్న, సరుకులు దించాలన్న పక్క ఊరిలో దించేసి ఈ ఊరిలోకి మోసుకుంటూ రావాల్సి వస్తుంది. కాబట్టి ఎన్నో అధికారులు పంపిస్తున్నాము, అంగన్వాడీ తక్షణమే రిలీజ్ చేసిస్తామనేసి ఎంతగా చెప్పినా కూడా మేము చాలా ఆశపడ్డాం. ఆల్రెడీ కొలతలు కూడా తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయండి, కానీ ఇప్పటి వరకు అంగన్వాడీ భవనాన్ని నిర్మించింది లేదండి. కాబట్టి అధికారులు స్పందించి ఏదేమైనా మా చిన్నకొత్తూరు గ్రామానికి అంగన్వాడీ భవనాన్ని ఖచ్చితంగా మీరు నిర్మించాలని అధికారులకు మేము ఎంతగానో కోరుకుంటున్నాము. కాబట్టి నా వెనకాల మా గ్రామస్తులు ఉన్నారు. వారి యొక్క పిల్లలను ఎలాంటి పరిస్థితుల్లో అసలు అంగన్వాడీ భవనం లేక ఒక ఇంటి వరండాలో చదివిస్తున్న పరిస్థితులు ఉన్నాయండి మా గ్రామంలో. కాబట్టి ఏదేమైనా అధికారులు స్పందించి మా చిన్నకొత్తూరు గ్రామానికి తక్షణమే అంగన్వాడీ ఒక భవనాన్ని నిర్మించాలని కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తాను. సార్, మాకు అంగన్వాడీ సెంటర్ లేక పిల్లలు చాలా ఇబ్బంది అయిపోతున్నారు సార్. అదే సామాన్లు తెచ్చినా ఎక్కడ దించుకోవాలా, ఎక్కడ ఉంచుకోవాలా అనేసి టీచర్ గారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. పిల్లలు కూర్చోడానికి కూడా ఎక్కడ ఏ ప్లేస్కి కూర్చోవాలా కూడా తెలియట్లేదు. అందుకనేసి టీచర్ గారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు సార్. గర్భిణీ ఒకటి ఉంది సార్, పిల్లలు 8 మంది ఉన్నారు.